మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వివరాలకు వెళ్దాం. రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తూ ఉంటే సంతోషించాల్సింది పోయి అవసరం లేదంటూ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటం చాలా దారుణమన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం అన్నారు. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తూ ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపటం ఏ తరహా పరిపాలన నిదర్శనమో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతని గుర్తు చేశారు వైఎస్ జగన్. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవటానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదన్నారు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుందని చంద్రబాబును ప్రశ్నించారు. అలా తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అంటారా అని నిలదీశారు. దీనిని గుర్తించే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు వైఎస్ జగన్. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో 8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించామన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎలా నష్టం వస్తుందని ప్రశ్నించారు. 2023-24 విద్యా సంవత్సరంలో 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావటం నిజం కాదంటారా అని నిలదీశారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? చాలా మంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్ చదువులు చదవటం లేదా అని ఆయన ప్రశ్నించారు. నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళితే ఈ ఏడాదిలోనే మరో 5 కాలేజీలు మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవన్నారు వైఎస్ జగన్. విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం ఉండేదన్నారు. ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయటం ఏంటని ప్రశ్నించారు. పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు మంజూరు చేస్తే వద్దంటూ లేఖ రాయటం ఏంటన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే స్కామ్లకు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం 2,403 కోట్లు ఖర్చు చేసి 5 కాలేజీల్లో క్లాసులు మొదలుపెట్టి మరో 5 కాలేజీలను ఈ ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేశామన్నారు వైఎస్ జగన్. మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళితే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. ఇది చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకుని ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తారా అని ఫైర్ అయ్యారు. ప్రైవేటు మీద మీకంత మోజు ఎందుకని, ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకని ప్రశ్నించారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదని, అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టం రాకూడదన్న విధానంలో వైఎస్ఆర్సీపీ హయాంలో సీట్ల భర్తీ జరిగిందన్నారు వైఎస్ జగన్. ఎన్నికల్లో ఓట్ల కోసం నానా రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అంటూ కూటమి నేతలు ప్రచారం చేసుకున్నారని, సీట్ల సంగతి దేవుడెరుగు, ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు. ఇది ఏరు దాటాక తెప్ప తగలేయటం కాదంటారా అని ప్రశ్నించారు. మోసం చేయటమే చంద్రబాబు నైజమని మరోసారి బయటపడిందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆసుపత్రులకు, సిహెచ్సిలకు, పిహెచ్సిలకు, విలేజ్ క్లినిక్స్ కు మార్గదర్శిగా ఉంటుందన్నారు వైఎస్ జగన్. సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా పేదలకు ఉచితంగా ఆ జిల్లా స్థాయిలోనే అక్కడే లభిస్తాయన్నారు. అలాంటి కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదని, అక్కడి ప్రజలకు కూడా నష్టపోతారన్నారు. వారికి నాణ్యమైన వైద్యం అందదు సరికదా, ప్రైవేట్ ఆసుపత్రులకు పోటీ లోపించి వైద్యం కోసం వసూలు చేసే ఫీజుల ఆకాశాన్ని అంటుతాయన్నారు.
ఎప్పుడైనా ప్రైవేటుకు గవర్నమెంట్ పోటీగా ఉంటేనే రేట్లు రీజనబుల్గా ఉంటాయన్నారు. కాలేజీలను ప్రైవేటీకరించాలన్న మీ విధానం అందరినీ దెబ్బతీస్తోందన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అటు ప్రజలను ఇటు పిల్లలను కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే అని గుర్తించకపోతే ఎలా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు వైఎస్ జగన్. ఇకనైనా కళ్ళు తెరిచి వెంటనే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబును డిమాండ్ చేశారు వైఎస్ జగన్. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలన్నారు. మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేసి పేద పిల్లలకు వైద్య విద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మీకు చేతనైనంత ఖర్చు చేస్తూ వెళ్ళండి, మీకు చేత కాకపోతే మళ్లీ మేము వచ్చిన తర్వాతైనా పూర్తి చేస్తామన్నారు వైఎస్ జగన్. అంతేకాని ఇలా మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం మాటున స్కామ్లు చేయటం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. లేదంటే ప్రజల ఆగ్రహానికి చంద్రబాబు ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు.